హాయ్ అండి. ఆఫ్టర్నూన్ లంచ్లోకి ఈరోజు అయితే షవర్మా రెసిపీ అయితే చేస్తున్నాను. పన్నీర్ షవర్మా. పన్నీర్లో అయితే జస్ట్ పన్నీర్కి అయితే కోటింగ్ అయితే చేశాను. పెరుగు, ఉప్పు, కారం, గరం మసాలా, నా దగ్గర తందూరి మసాలా ఉంది, తందూరి మసాలా వేసాను. నెక్స్ట్ ఏం వేసానంటే కారం వేసాను, ఆయిల్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసేసి దీనికి ఇట్లా పట్టించేసేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేస్తాను, మూత పెట్టేసేసి. ఆయిల్ కూడా వేసాను. ఇక డైరెక్ట్గా తర్వాత ఫ్రై చేసుకోవచ్చు అని చెప్పేసి ఫస్ట్ అయితే ఇలా మ్యారినేట్ చేసి పెట్టేస్తున్నా. మా షవర్మాకి మెయిన్ ఇంపార్టెంట్ మయోనీసే కదా. నేనైతే వెజ్ ఎగ్లెస్ మయోనీసే వాడతాను, బాగుండిద్ది అని చెప్పేసి. ఇంకా దానిలో ఏమి ఫ్లేవర్స్ ఏమి ఉండవు కాబట్టి నేనేం చేస్తా అంటే దానిలోకి నాకు వెల్లుల్లి ఫ్లేవర్ తోటి బాగా ఇష్టము. ఇంకా ఇంట్లో వెల్లుల్లిపాయలు ఇంకా లైట్గా పట్టదంతా తీసేసి ఇంకా ఒక టైప్ ఏమోనా ఇది చేస్తాను. ఇంకొకటి వచ్చేసరికి టమాటా కెచప్ తోటి చేస్తా అన్నమాట. అంటే ఏం లేదండి, ఇప్పుడు ఇది కొంచెం ఫస్ట్ మిక్సీ పట్టేస్తా. ఇది మెదిగిన తర్వాత మయోనీస్ హాఫ్ పార్ట్ దీంట్లో వేసేస్తాను, హాఫ్ వచ్చేసరికి ఏమోనా టమాటా కెచప్ కలుపుతా అన్నమాట. 2 ఫ్లేవర్స్ వస్తాయి కదా, 2 ఫ్లేవర్స్ యాడ్ చేస్తాను. నాకు అలా ఇష్టం షవర్మా ఇంట్లో చేసుకునేది, సో నేను ఇంకా అలాగే చేస్తాను. ఇది ఒకటి కొనుక్కొచ్చుకొని 2 రకాలుగా చేస్తాను. మనకు మార్కెట్లో కావాలంటే రకరకాల ఫ్లేవర్స్ ఉన్నాయి, బట్ వాటిల్లో ఒక్కొక్కసారి ఎగ్ అది మిక్స్ అయి ఉంటుంది కదా, సో ఎందుకు నాకు ఆ ఫ్లేవర్స్ అసలు నచ్చవు. ఇంక ఇలా చేసుకోవడం అనేది అలవాటు అయిపోయింది, ఇలా నాకు నచ్చుతుంది. అందుకని చెప్పేసి ఇంట్లో ఇంకా ఇలాగే ప్రిపేర్ చేస్తాను. సో ఇప్పుడైతే వెల్లుల్లి అయితే ఫస్ట్ మిక్సీ పట్టేస్తా. గార్లిక్ అయితే ఫస్ట్ ఇలా మిక్సీ పట్టేసుకొని మయోనీస్ వేసుకున్నాను. దీనిలోనే ఆయిల్ కూడా వేయాలి. ఒకప్పుడైతే ఇంట్లోనే చేసేదానండి మయోనీస్, ఎగ్లెస్సే, కానీ చాలా టైం పట్టిద్ది, చాలా అంటే చాలా టైం పట్టిద్ది. ఇంకా అప్పటి నుండి కొంచెం మంచి బ్రాండే చూసుకొని తీసుకొచ్చుకుంటాను. ప్లెయిన్ మయోనీస్ తొందరగా దొరకవండి మార్కెట్లో, అంటే పెద్ద పెద్ద డిమార్ట్ వాటిలోనే దొరుకుతాయి అన్నమాట. ఎక్కడ పడితే అక్కడ దొరకవు ఇట్లా ఎగ్లెస్ మయోనీస్ అనేది. దాదాపు అంతా ఎగ్గే దొరుకుతూ ఉంటుంది నేను చూసినంతలో. ఓకే అండి, ఇప్పుడైతే దీన్ని మొత్తాన్ని కూడా ఇక ఫైనల్గా మిక్సీ పట్టేసుకోవటమే. ఫైనల్గా మయోనీస్ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ అయితే ఇలా టమాటా కెచప్, మయోనీస్ దీన్ని అయితే ఇంకా సపరేట్ చేసేసి పక్కన పెట్టేశాను. ఇదిగోండి 2 మయోనీస్లు రెడీ చేసేసుకొని ఇంకా సైడ్కి అయితే పెట్టేసేసాను. ఇది వచ్చేసరికి ఏమో వెల్లుల్లి వేసి చేశాను, వెల్లుల్లి ఆయిల్ వేసి మయోనీస్ చేశాను ఎగ్లెస్. ఇది వచ్చేసరికి టమాటో మయోనీస్ అన్నమాట, టమాటో కెచప్ మయోనీస్. నాకు 2 ఫ్లేవర్స్ ఇలా ఇష్టం ఇంట్లో, సో ఇద్దరం ఇష్టపడతాం కాబట్టి ఇంకా ఇలా చేసేసాను. నేనైతే గోధుమ పిండే తీసుకున్నానండి, నేను అసలు మైదా వాడను ఇంట్లో. మైదా అసలు మా ఇంట్లో ఉండదు కూడా, మానేసి కూడా 2-3 ఇయర్స్ పైన అవుతుంది. నేను అస్సలు వాడను, తెప్పించను. గోధుమ పిండి, ఫిలిస్బెరీ పిండి అయితే తీసుకున్నాను. గోధుమ పిండి వచ్చేసరికి నేను సాల్ట్, ఆయిల్ అయితే వేసుకొని కొంచెం మామూలుగా చపాతీ మీద కొంచెం సాఫ్ట్గా కలపాలి, కొంచెం లైట్గా ఆయిల్ కొంచెం కలిపేసిన తర్వాత కూడా కొంచెం ఆయిల్ పట్టేసేసి పక్కన పెట్టేస్తాను ఒక హాఫ్ అన్ అవర్ అయితే. కొంచెం చపాతీ మెత్తగానే అనేసి చపాతీతోనే చేస్తాను అండి షవర్మా. ఎప్పుడు చేసినా మైదా అట్లా బయట, మనకు బయట అయితే బటర్ నాన్తో రుమాలి రొట్టి దానిలో కలిపిస్తారు కదా, సో నేనైతే చపాతీతోనే చేస్తాను. పన్నీర్ అయితే ఇంకా ఫ్రైకి పెట్టేసా సిమ్లో. చపాతీ అయింది ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇంకా నేను సిమ్లో అయితే పెట్టేసేసి ఫ్రై అయితే చేసుకుంటున్నాను. పన్నీర్ అయితే ఫ్రై చేశాను. మనకి షవర్మా పెట్టేటప్పుడు చికెన్ కానివ్వండి, ఇది ఫ్రై చేస్తారు కదా, సో అట్లా ఫ్రై చేశాను అన్నమాట. సేమ్ చికెన్ స్టైల్ అలానే చేసాం. మరి ఎలా ఉందో ఇంకా మా వారు చెప్పాలి. తినేసి గోధుమ పిండి కలిపి పెట్టేసేసాను. నెక్స్ట్ అయితే ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్న టమాటోస్. ఇంకా నెక్స్ట్ అయితే చపాతీ మాస్టర్ని అయితే మనం పిలిచేద్దాం, ఆయన కాకా పట్టేద్దాం. చపాతీ మాస్టర్ గారు, షెఫ్ గారు, చెప్పండి, మాకు కొంచెం చపాతీ చేసి పెట్టరా షవర్మాకి. పల్చగా, మరీ మందంగా కాకుండా, మరీ పల్చగా కాకుండా కొంచెం, అందుకని. ఓకే, ఇదిగోండి మా చపాతీ మాస్టర్ అయితే చపాతీ అయితే చేస్తున్నారు. ఇంకా చపాతీ స్టార్ట్. ఇంకా దాన్ని రుద్ది ఎవరైనా అనుకోవచ్చు మీ ఇంట్లో చపాతీలే పీటలు లేవా అని చెప్పి. మా ఇంట్లో చెక్కది ఒకటి ఉంది, స్టీల్ది ఒకటి ఉంది. ఇవన్నీ కాదనుకుంటే పళ్ళెం అనే ఆప్షన్ కూడా ఉంది. కానీ మా వారికి ఇలాగే కంఫర్ట్ అంట, ఇలానే కావాలి అంట. అంతేనా? అప్పుడే అది ఒక ఆర్టిస్ట్ గా తెలిసిద్దా? నాకేం చెప్తారో తెలుసండి, టేస్ట్ వచ్చిద్దంట. నువ్వేమన్నా ఎక్కి దాని మీద ఏమన్నా తిరుగుతావా ఏంటి అంటారు నన్ను. చూసారా, చివరికి వీడియోల్లో కూడా ఇలాగే పెట్టిస్తున్నారు. మా వాడు వస్తారు కదా, మా మరిది గారు వాళ్ళ బాబు, మీరేంటి ఇలా చేస్తున్నారు చపాతీ అంటాడు వాడైతే. అంతేనా అనేది? అది ఒక ఆర్టిస్ట్ కే తెలిసింది. అవునవును, ఆర్టిస్టులకే తెలిసింది. ఇప్పుడు అవసరం మందండి, పొగడాలి తప్పదు. ఆర్టిస్ట్ 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 ఇది గట్టిగా రావాలి. ఆర్టిస్ట్ కాదో చెప్తా. నేను చక్కగా చేసా, కాల్చడం ఉండేది. నా చేతిలో ఉంది. నేను జస్ట్ పెనం మీద అలా హీట్ చేసి ఆయిల్ రాయటమే నా పని. పాట పెట్టాలి బ్యాక్గ్రౌండ్. పాటలు పెడితే కాపీ రేట్ వచ్చింది.
యూట్యూబ్ ఏమన్నా మన బాబాయ్ అనుకుంటున్నాం ఏంటి? యూట్యూబ్ బాబాయ్ డిలీట్ చేసి వీడియోని పక్కన పడేస్తాడు. లేకపోతే అందరూ చక్కగా చేసుకోవచ్చు పాటలు పెట్టుకొని. ఇంకా షవర్మాకైతే మయోనీస్లు ఉన్నాయి కదా, అవన్నీ కూడా వేసేసి రాసేస్తున్నా. అదే మైనస్ ఇదే మైనస్. ఇది టమాటా కచ్చప్ వేసా, ఇదేం వెల్లుల్లి వేసాను. మనం ఎగ్లెస్ తెచ్చుకొని చేసుకుంటాం కదా, అది వెల్లుల్లి వేసింది ఎక్సలెంట్ గా ఉండేది. అదే చెప్పా ఇందాక వీడియోలో చూపించినప్పుడు. అసలు నేను ఫేవరెట్ అన్నమాట దానికి వెల్లుల్లి మైనస్. మా ఇంట్లో బాగా నచ్చుతుందండి అది. నెక్స్ట్ అయితే ఆనియన్స్, పన్నీర్ కూడా ఉంది పెట్టాను. నెక్స్ట్ పన్నీర్ ముక్కలు. షవర్మాలో అసలు ఎన్ని వేస్తారా? ఓన్లీ ఆనియన్స్. హోమ్ మేడ్ షవర్మా ఇది. హోమ్ మేడ్ షవర్మా మన ఇష్టం. చాలే, ఏంటది? మనం తిని అసలు ఎన్ని రోజులు అవుతుందబ్బా? వామ్మో. ఎలా ఉంది? చెప్పకుండా తినేస్తున్నారు. బాగుందా? ఓకే. ముఖ్యంగా వెల్లుల్లి మైనస్. అవును, ఎక్స్ట్రాడినరీ. ఓకే. మాటలు లేవు. బావా బయటికి వెళ్ళి ఏం పట్టుకొచ్చారు బావా? ఐస్ క్రీమ్. బావా నువ్వే సర్వ్ చేయి, నేను వీడియో తీస్తాను. వామ్మో, ఈయనకి ఏదన్నా చెప్తే అది నార్మల్ గా అవ్వదు అసలు. అర్రెర్రెర్రే. స్ట్రాబెరీ. హ్యాపీ బర్త్డే టు మీ. సగం సగమా? ఆఫ్. నాకు ఆఫ్, నీకు ఆఫ్. తర్వాత గొంతు నొప్పి అనాలి నీకు ఉంది. మరి ఎందుకు తీసుకొచ్చారు ఐస్ క్రీమ్? అంటే నువ్వు కొంచెం తింటే మీద నేను తిన్నామని. అమ్మో చూడండి ఎంత మామూలు దొంగ. ఈ కప్పులు పనికిరావు. ప్లేట్లో ఐస్ క్రీమ్ తింటాడు అసలు? మనం తిన్నాం. దాంట్లో తింటాడా దీంట్లో తింటాడా ఈ కొటేషన్స్ వద్దు. ప్లేట్ చిన్న ప్లేటా? కాదు, భోజనం చేసే ప్లేట్. భోజనం చేసే ప్లేట్ లో ఐస్ క్రీమ్ తింటాడా అమ్మా? మనం తిందాం గారు. అందరూ చేసేలా మనం కూడా చేస్తే దాంట్లో కిక్కే అని చెప్పు. అది కరిగిపోయి ప్లేట్ లో నుంచి. అది కాదు, ఐస్ క్రీమ్ గా తింటాం కదా, చారు లాగా తాగాలి. ఓకే అండి, ఇప్పుడైతే మేము ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేయబోతున్నాం. తినేటప్పుడు దండిగా తినాలి, ఇక మళ్ళీ వదిలేసేయాలి. పట్టుకోకూడదు, తినాలనిపించకూడదు. నెల రోజుల దాకా. ఓకే అండి, ఇప్పుడైతే నేను ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేయబోతున్నా. అండి, ఈవినింగ్ డిన్నర్ అయితే ప్రిపేర్ చేయబోతున్నాను. ఈ రోజు అయితే కోకోనట్ స్మూతీ అయితే చేయబోతున్నా. ఇదైతే ఆల్రెడీ మన ఛానల్లో అయితే ఉందండి, కోకోనట్ స్మూతీ రెసిపీ అయితే. సో ఇప్పుడైతే లేత కొబ్బరి అయితే ఉందన్నమాట. సో అందు గురించి అని చెప్పేసి ఈ రోజు కోకోనట్ స్మూతీ చేస్తున్నా. అది కాక మధ్యాహ్నం ఈ రోజు తిన్నాం కదా, సో ఇలాంటప్పుడు కోకోనట్ స్మూతీ అనేది కంపల్సరీ పడాలి. అందుకని చెప్పేసి కోకోనట్ స్మూతీ అయితే ప్రిపేర్ చేయబోతున్నా. ఇప్పుడైతే అయితే కొబ్బరి ఉంది అని చెప్పాను కదా, ఇంకా కోకోనట్ వాటర్ కోసం అని చెప్పేసి మా హస్బెండ్ అయితే వెళ్ళారు తీసుకురావడానికి. ఫైనల్ గా అయితే కోకోనట్ స్మూతీ అయితే రెడీ అయిపోయింది. ఇలా ఇంకా ఈవినింగ్ 5కి దీంతో అయితే ఇంకా కంప్లీట్ చేసేస్తున్నాము. లేత కొబ్బరి ఉంటది కదా, అవైతే చాప్ చేసి వేసానండి. ఇంతకుముందు కోకోనట్ స్మూతీ అయితే మన ఛానల్లో వీడియో అయితే ఉంది, ఒకసారి అయితే చెక్ చేయండి. వీలైతే లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఎలా చేసుకోవాలి అనేది. సమ్మర్ కి అయితే బెస్ట్ అన్నమాట. ఒక పక్క మనకి వెయిట్ లాస్ కి హెల్ప్ అవుతుంది, ఇంకోవైపు మనకి చల్లగా ఏమైనా తాగాలి అనుకున్నప్పుడు షుగర్ వేసుకోకుండా చక్కగా ఈ కోకోనట్ స్మూతీ చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. ఈ రోజు ఈవినింగ్ తో ఇలా డిన్నర్ అయితే మాది కంప్లీట్ అయిపోతుంది. ఓకే అండి, బాయ్. నెక్స్ట్ వీడియోతో మీ అందరిని మీట్ అవుతాను.